Hello everyone, welcome to our channel Maths by Pritham Sir. In this video, we are going to discuss about Laplace transforms. Let f of t be a real valued function defined on for all t greater than or equal to 0. Then the Laplace transforms of f of t is denoted by L of f of t is defined as is equal to integral 0 to infinity e power minus st f of t dt, where s is a real or a complex number. In this integration of the right hand side, one is exist, this term is exist. It is a function of s and usually denoted by capital F of s. Here s is called the parameter. దీని యొక్క సొల్యూషన్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt అనే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏదైనా సరే ఫంక్షన్ ఇస్తే ఫంక్షన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే దాని యొక్క సొల్యూషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ లో వస్తుంది. సో దీని యొక్క సొల్యూషన్ ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని డినోట్ చేస్తాము. సార్ బేబీ యూజ్ దిస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్ అంటే వీ కెన్ యూజ్ ఇన్ ఎవ్రీవే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇన్ దిస్ జనరేషన్ ఎవ్రీ వన్ యూజ్ ద నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్. సో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఇఫ్ యూ రికార్డ్ ఎనీ ఆడియో బై యూజింగ్ దిస్ ఇయర్ బడ్స్, ఇఫ్ ఇన్ కేస్ ఒక ఆడియో మనం రికార్డ్ చేస్తాం, ఆడియోలో మనకు కావాల్సిన వాయిస్, మనం రికార్డ్ చేసిన వాయిస్ అండ్ అన్వాంటెడ్ వాయిస్ కూడా ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అది కూడా రికార్డ్ అవుతుంది. రెండింటిని కూడా ఈ రెండిట్లో ఉంటే మనకి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ ఏం చేస్తే నాయిస్ ని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ మనకు కావాల్సిన ఆడియోని మాత్రమే క్లీన్ గా ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ఈ టైం డొమైన్ లో ఉన్న ఆడియోని ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఈ నాయిస్ ని అలానే మనకు కావాల్సిన ఆడియోని రెండింటిని కూడా ఇలా డివైడ్ చేసుకుంటుంది. డివైడ్ చేసిన తర్వాత బై యూజింగ్ ఎలక్ట్రానిక్ ఫిల్టర్స్ యూజ్ చేసి ఈ నాయిస్ ఏదైతే ఉంటుందో వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. మనకు కావాల్సిన ఆడియోని మళ్ళీ ఫ్రీక్వెన్సీ డొమైన్ నుండి టైం డొమైన్ కన్వర్ట్ చేసి మనకి కావాల్సిన ఆడియో అనేది ఇస్తారు. ఇక్కడ దీని యొక్క కన్వర్షన్ ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెన్సీ నుండి టైం అండ్ టైం నుండి ఫ్రీక్వెన్సీ ఇక్కడ యూజ్ చేసేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ నుండి టైం కి మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే ఇన్వర్స్ లాప్లాస్ కాన్సెప్ట్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. Now you see, if f of t and g of t are two functions defined for all positive values of t and k is a constant, then this is a linearity property. Linearity property. If in case మనకి ఇచ్చిన f of t function ఈ ఫామ్ లో ఉంటే దీన్ని f of t కాకుండా ఈ టర్మ్ ని h of t అనుకుందాం. Or f of t is equal to c1 h of t plus c2 g of t. ఈ ఫార్మ్ అంటే దీని యొక్క లాప్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే లాప్లాస్ ఆఫ్ f of t is equal to లాప్లాస్ ఆఫ్ c1 h of t plus c2 g of t. ఈ లాప్లాస్ ని ఏ టర్మ్ కి టర్మ్ డివైడ్ చేస్తాం. c అనేది కాన్స్టెంట్, వేర్ c1 and c2 are constants. Then c1 into లాప్లాస్ ఆఫ్ h of t plus c2 into Laplace of g of t. By using linearity property use చేసి ఇలా Laplace ని expand చేస్తాం. Okay, now we see some examples. Laplace transform of a constant. ఈ constant f of t is equal to a. ఈ Laplace of f of t is equal to Laplace of a. ఈ a అనేది constant. ఈ constant యొక్క Laplace వాల్యూ ఏమవుతుందో find out ఏమంటాడు. We know that Laplace of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. ఇక్కడ f of t ప్లస్ మనకి వచ్చాడు a ఇచ్చాడు. a ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Laplace of f of t ప్లస్ లో a is equal to integral 0 to infinity e power minus st into a dt. a అనేది కాన్స్టెంట్, సో ముందు రాద్దాం. a into integral 0 to infinity e power minus st into dt is equal to a into integration of e power minus st dt. st అంటే దీని వాల్యూ e power minus st upon minus s అవుతుంది. దీనికి లిమిట్స్ ఉన్నాయి ఫ్రమ్ 0 to infinity. లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. s ని ముందు రాద్దాం. a minus a by s into e power minus st లిమిట్స్ ఫ్రమ్ 0 to infinity. ఈ లిమిట్స్ అనేవి t ప్లస్ విత్ రెస్పెక్ట్ టు t తో చేసాం కదా. t ప్లస్ లో మనం ఈ ఇన్ఫినిటీ అండ్ జీరో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ a by s ఆఫ్ e పవర్ మైనస్ s ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ e పవర్ మైనస్ s ఇంటూ 0.
We know that minus s into infinity అంటే infinity into something minus infinity అవుతుంది. సో e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే e పవర్ మైనస్ ఇన్ఫినిటీని 1 బై e పవర్ ఇన్ఫినిటీ రాయొచ్చు. e పవర్ ఇన్ఫినిటీ అంటే 1 బై ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ మైనస్ ఎస్ ఇంటూ 0 అంటే మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. ఈ పవర్ మైనస్ 0 అని 1 బై ఈ పవర్ 0 అని రాయొచ్చు. 1 బై సంథింగ్ పవర్ 0 అంటే 1 అవుతుంది, వాల్యూ 1 అవుతుంది. ఈ టూ టర్మ్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఏ బై ఎస్ ఇంటూ 0 మైనస్ 1. సింప్లిఫై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ 0 మైనస్ అంటే మైనస్ 1 అవుతుంది. మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ ఎస్ అంటే పాజిటివ్ ఏ బై ఎస్ అవుతుంది. లాప్లాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే లాప్లాస్ ఆఫ్ 1 వాల్యూ అనేది 1 బై ఎస్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఇది లాప్లాస్ ఆఫ్ ఏ వాల్యూ. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే లాప్లాస్ ఆఫ్ 4 వాల్యూ 4 బై ఎస్ అవుతుంది. ఏ ప్లేస్ లో 4 తీసుకుంటే ఇలా కాన్స్టెంట్ యొక్క లాప్లాస్ వాల్యూ అనేది ఏ బై కాన్స్టెంట్ బై ఎస్ అవుతుంది. వన్ మోర్ ప్రాబ్లం. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ యొక్క లాప్లాస్ వాల్యూ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ. సేమ్ ప్రాబ్లం, సేమ్ మన లాప్లాస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. వి నో దట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ లో ఈ పవర్ ఏటీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఈ పవర్ ఏటీ డిటి. ఇక్కడ ఈ బేసెస్ అనేవి సేమ్ ఉన్నాయి. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ ఏటీ బేసెస్ సేమ్ ఉన్నాయి, కానీ పవర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఈ ఫార్మ్ యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ అవుతుంది. ఈ టూ టర్మ్స్ లో అండి టీ కామన్ తీస్తే ఈ పవర్ టీ కామన్ తీస్తే ఏ మైనస్ ఎస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ టర్మ్ బదులుగా ఈ టర్మ్ రాసుకున్నాం. therefore integral 0 to infinity e power t into a minus s dt. with respect to t తో చేస్తాం కాబట్టి s టర్మ్స్ ఏ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్ అయిపోతాయి. ఓకే, ఈ పవర్ 8 ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 80 dt వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ 80 బై ఏ అవుతుంది. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా దీని యొక్క వాల్యూ ఈ పవర్ t ఇంటూ ఏ మైనస్ ఎస్ అపాన్ ఎస్ మైనస్ ఏ ఫార్ములా రాసుకున్నాం. మైనస్ కామన్ తీస్తే ఇది ఎస్ మైనస్ ఏ అవుతుంది. మైనస్ కామన్ తీస్తే ఎస్ మైనస్ ఏ అవుతుంది. డినామినేటర్ కూడా మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. లిమిట్స్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ అవుతుంది. ఫ్రమ్ దిస్ మైనస్ 1 బై ఎస్ మైనస్ ఏ ముందు రాసుకున్నాం. ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎస్ మైనస్ ఏ లిమిట్స్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ ఎస్ మైనస్ ఏ మైనస్ ఈ పవర్ మైనస్ 0 ఇంటూ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఫ్రమ్ దిస్ ఇన్ఫినిటీ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ ఇన్ఫినిటీ అవుతుంది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ. ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 0 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 0. ఈ పవర్ మైనస్ 0 అంటే 1 బై ఈ పవర్ 0. ఈ పవర్ 0 వాల్యూ 1, దీని యొక్క వాల్యూ 1 అవుతుంది. ఈ టూ టర్మ్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే then we get minus 1 by s minus a into 0 minus 1. 0 minus 1 అంటే minus 1 minus into minus plus 1 by s minus a. That implies Laplace of e power at value అనేది 1 by s minus a అవుతుంది. if in case if a is equal to 2 ఇచ్చారనుకోండి, అయితే ద లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ వాల్యూ ఏమవుతుంది, యు నో దట్ ఈ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎస్ మైనస్ ఏ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t ఇస్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్, ఇక్కడ ఏ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎస్ మైనస్ 1 బై ఎస్ మైనస్ 2 అవుతుంది. ఇలా లాప్లాస్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. Find the Laplace transform of sin hyperbolic at. ఈ sin hyperbolic at ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సొల్యూషన్, let
ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ హైపర్బోలిక్ ఏటీ. ఈ సైన్ హైపర్బోలిక్ ఏటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 ఈ ఫార్మ్ లో రాసుకోవచ్చు కదా. ఈ టర్మ్ కి లాప్లాస్ అప్లై చేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2. బోత్ సైడ్స్ కూడా లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ బై యూజింగ్ లీనియారిటీ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే 1 లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ బై 2 మైనస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 అవుతుంది. ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే 1/2 అనే కాన్స్టెంట్ ముందు వేద్దాం. 1/2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ మైనస్ 1/2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ. వి నో దట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేసాం లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ వాల్యూ అనేది 1/s మైనస్ ఏ అవుతుంది. 1/s మైనస్ ఏ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అయితే 1/a ప్లస్ లో 1/s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ లో ఈ మైనస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1/ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. s ప్లస్ ఏ అవుతుంది. ఇది లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8. ఈ రెండింటి సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ 2 టర్మ్స్ అంటే 1/2 కామన్ ఇస్తే దీని యొక్క లాప్లాస్ వాల్యూ 1/s మైనస్ ఏ మైనస్ ఈ పవర్ మైనస్ 8 యొక్క లాప్లాస్ వాల్యూ 1/s ప్లస్ ఏ అవుతుంది. 1/2 ఇంటూ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం s మైనస్ ఏ ఇంటూ s ప్లస్ ఏ అవుతుంది. సో సింప్లిఫై చేస్తే s ప్లస్ ఏ మైనస్ ఆఫ్ s మైనస్ ఏ అవుతుంది. కొంచెం సింప్లిఫై చేస్తే మైనస్ లో ఒకటి మల్టిప్లై చేస్తే s ప్లస్ ఏ మైనస్ s ప్లస్ ఏ అపాన్ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ప్లస్ ఎస్ మైనస్ ఎస్ క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ ఏ అంటే 2a బై ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 2 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ లాప్లాస్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సిమిలర్లీ కాస్ హైపర్బోలిక్ ఏటీ చూద్దాం. సేమ్ f of t is equal to cos hyperbolic at. సేమ్ దీని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేద్దాం. e పవర్ at ప్లస్ e పవర్ మైనస్ at బై 2. సేమ్ దీనికి లాప్లాస్ అప్లై చేస్తే సేమ్ ఫార్మ్ సేమ్ ఎక్స్పాన్షన్ సేమ్ మోడల్ లో చేస్తాం. at ప్లస్ e పవర్ మైనస్ at బై 2. ఈ 2 ఏ టర్మ్ కట్టం వస్తుంది బై 2 లాప్లాస్ అప్లై చేస్తే 1/2 into Laplace of e power at plus 1/2 into Laplace of e power at. We know that Laplace e power minus 8. Laplace of e power at is equal to 1/s minus a. Laplace of e power minus at is equal to 1/s plus a. A plus లో minus a సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 టర్మ్స్ నుండి 1/2 కామన్ ఇద్దాం. 1/2 కామన్ తీసి లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే 1/s మైనస్ ఏ ప్లస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే 1/s ప్లస్ ఏ అవుతుంది. సింప్లిఫై చేద్దాం. కొంచెం ఎల్సిఎం మనకి s మైనస్ ఏ ఇంటూ s ప్లస్ ఏ అవుతుంది. ఈ టర్మ్ ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుందంటే ఓన్లీ s ప్లస్ ఏ టైమ్స్ డివైడ్ అవుతుంది ఈ టర్మ్. సో దీని యొక్క న్యూమరేటర్ లో s ప్లస్ ఏ ప్లస్ ఈ టర్మ్ s మైనస్ ఏ అవుతుంది. సింప్లిఫై చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. 1/2 ఇంటూ 2s బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. 2 క్యాన్సిల్ దట్ ఇంప్లైస్ లాప్లాస్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు s బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇలా లాప్లాస్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. Find the Laplace transform of sin at and cos at. ఇప్పుడు మనం హైపర్బోలిక్ sin at హైపర్బోలిక్ cos at చూసాం. అలానే హైపర్బోలిక్ sin at చూసాం. ఇప్పుడు sin at and cos at నార్మల్ sin at and cos at ని ఇటు లాప్లాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికంటే ముందు మనకి
కాంప్లెక్స్ ఫంక్షన్స్ నుండి e పవర్ ఐటీని కాస్ థీటా ప్లస్ అయోటా సైన్ థీటాగా రాసుకోవచ్చు కదా. ఫ్రమ్ దిస్ ఈ థీటా ప్లేస్ లో నేను ఏటీ రాసుకుంటున్నా. లెట్ e పవర్ I ఇంటూ ఏటీ ఇస్ ఈక్వల్ టు కాస్ ఏటీ ప్లస్ అయోటా సైన్ ఏటీ ఉంది. I అనేది కాన్స్టెంట్. దీనికి లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ప్లస్ అయోటా సైన్ ఏటీ is equal to e power iota at అవుతుంది లాప్లాస్ ఆఫ్. ఇప్పుడు చూసాం మనం లాప్లాస్ ఆఫ్ e పవర్ at is equal to 1 by s minus a. ఇక్కడ a ప్లేస్ లో ఏముంది, iota ఇంటూ a ఉంది. లాప్లాస్ ఆఫ్ e పవర్ iota ఇంటూ a ఇంటూ t అంటే a ప్లేస్ లో iota at అవుతుంది, అంటే s మైనస్ iota ఇంటూ a అవుతుంది. ఈ టర్మ్ ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే బై యూజింగ్ లీనియారిటీ ప్రాపర్టీ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ప్లస్ అయోటా ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ అయోటా ఇంటూ ఏ అవుతుంది. ఈ టర్మ్ నుండి మన రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం క్రిటికల్ ఉంటుంది. సో దీన్ని రేషనలైజ్ చేద్దాం. కింద ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ అయోటా ఏ బై ఎస్ ప్లస్ అయోటా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ అయోటా ఏ బై s minus iota a into s plus iota a plus b into a minus b, s square minus iota square a square minus b square form. Iota square into minus 1 minus into minus plus అవుతుంది, s square plus a square అవుతుంది. ఈ టర్మ్ ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. s square plus a square అవుతుంది. సింప్లిఫై చేస్తే లాప్లాస్ ఆఫ్ cos at plus iota into లాప్లాస్ ఆఫ్ sin at is equal to s plus iota a by దీనికి ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే s by s square plus a square plus iota into a by s square plus a square. ఈ టర్మ్స్ ఈ టర్మ్ కంపేర్ చేస్తే రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ని కంపేర్ చేస్తే లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ వాల్యూ అనేది s by s square plus a square అవుతుంది. లాప్లాస్ ఆఫ్ sin at వాల్యూ a by s square plus a square అవుతుంది. ఇవి లాప్లాస్ ఆఫ్ cos at అండ్ లాప్లాస్ ఆఫ్ sin at వాల్యూస్. ఇలా లాప్లాస్ వాల్యూస్ బై యూజింగ్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. నౌ see last problem, t power n. Let f of t is equal to t power n. దీని ఒక లాప్లాస్ ఫైండ్. లాప్లాస్ ఆఫ్ f of t is equal to లాప్లాస్ ఆఫ్ t power n. లాప్లాస్ ఆఫ్ f of t is equal to ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. f of t ప్లస్ ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into t power n dt. ఓకే, ఇక్కడ మీకు చిన్న టర్మ్స్ అనేవి అసంప్షన్ తీసుకుంటున్నా. లెట్ x is equal to s into t అని తీసుకుంటున్నా. చూడండి, ఈ టర్మ్ ఇలా సాల్వ్ చేయకూడదా, బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేసి ఇంటిగ్రల్ ఆఫ్ u into v is equal to u into ఇంటిగ్రల్ ఆఫ్ v dt into dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u dash into ఇంటిగ్రల్ v dt whole dt. ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయకూడదా సార్ అంటే ఎస్ వీ కెన్ సాల్వ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా ఆల్సో. కాకపోతే కొంచెం సింపుల్ వేలో ఫాస్ట్ గా సాల్వ్ చేయడానికి ఇంకొక మెథడ్ చూద్దాం మనం. లెట్ x is equal to s into t తీసుకున్న ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే dx is equal to s into dt అవుతుంది. ఫ్రమ్ దిస్ dt is equal to dx by s అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ నుండి t ప్లేస్ లో x by s అని రాసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో కన్వర్ట్ చేస్తుంది అన్ని కూడా. ఓకే, కన్వర్ట్ చేస్తే ఈ టర్మ్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే then we get integral 0 to infinity e power minus x t plus e term x by s to the power of n dt plus e term dx by s. సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t టర్మ్స్ అండ్ x టర్మ్స్ కి మార్చారు.
ఇక్కడ లిమిట్స్ ఏమో t ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఉన్నాయి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఉన్నాయి. ఏం చేంజ్ అవ్వవా సార్ అంటే సింపుల్ గా అవి కూడా చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి చూడండి. t ఈజ్ ఈక్వల్ టు 0 ఈ టర్మ్ లో t ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. x ఇంటూ 0 s ఇంటూ 0 ఏమవుతుంది, x వాల్యూ 0 అవుతుంది, లోయర్ లిమిట్ వాల్యూ 0 అవుతుంది. అండ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి కదా, సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ ఇన్ఫినిటీ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ ఇన్ఫినిటీ అంటే సంథింగ్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అవుతుంది. సో అప్పర్ లిమిట్ కూడా ఇన్ఫినిటీ ఉంటుంది. సో దానివల్ల మనకి లిమిట్స్ అనేవి ఎలాంటి చేంజ్ ఉండదు. ఫ్రమ్ దిస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ టర్మ్ కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. e పవర్ మైనస్ x పవర్ n అపాన్ s పవర్ n ఇంటూ dx బై s. డినామినేటర్ టర్మ్ చూడండి, s పవర్ n ఇంటూ s ఉంది అంటే పవర్ 1 ఉంది. ఈ టర్మ్ ని s పవర్ n ప్లస్ 1 రావచ్చు కదా, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, రాసుకుంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x పవర్ n అపాన్ s టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ dx. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి s m a పవర్ n అనేవి కాన్స్టెంట్ అయిపోతాయి. సో 1 ఇంటూ s టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x ఇంటూ x పవర్ n dx. ఇలా రాసుకోవచ్చు. ఫ్రమ్ దిస్ ఈ టర్మ్ చూడండి, ఇది గామా ఫంక్షన్ లాగా ఉంది. గామా ఫంక్షన్, you know that the gamma function is in the form of integral 0 to infinity e power minus x power n dx. గామా వాల్యూ, ఈ వాల్యూ అనేది గామా ఆఫ్ n ప్లస్ 1 అవుతుంది. దీని యొక్క వాల్యూ అనేది గామా ఆఫ్ n ప్లస్ 1 అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై s టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1, గామా ఆఫ్ n ప్లస్ 1 బై s టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. సార్ గామా ఆఫ్ n ప్లస్ 1 వాల్యూ ఏమవుతుంది అంటే, if n is any non-negative integer, అయితే then gamma of n plus 1 వాల్యూ అనేది n ఫ్యాక్టోరియల్ అవుతుంది. gamma of n plus 1 అనేది n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, therefore Laplace of t power n is equal to n factorial by s to the power of n plus 1. సార్ if in case నాన్ నెగటివ్ ఇంటీజర్ కాకుండా అది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియల్ ఫామ్ లో ఉంటే p బై q ఫామ్ వే q నాట్ ఈక్వల్ టు 0 ఉంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే గామా ఆఫ్ n ప్లస్ 1 p బై q ఫామ్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 అయితే కొంచెం కలర్ చేంజ్ చేసి రాద్దాం. గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n into n minus 1 into n minus 2 into up to so on of 5 by 2 into 3 by 2 into 1 by 2 into gamma of 1 by 2 ఫామ్ లో ఎక్స్పాండ్ అవుతుంది. వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్ లలో, మీకు క్లారిటీ వస్తుంది. గామా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ p by q ఫామ్ లో ఉంటే గామా ఆఫ్ p by q ఫామ్ వస్తే దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, ఆర్ ఇఫ్ ఇన్ కేస్ గామా ఆఫ్ మైనస్ p by q ఫామ్ వస్తే అది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. These are some formulas for Laplace transforms. Standard forms: gamma of Laplace of a, Laplace of e power at, e power minus at sin hyperbolic at, cos hyperbolic at, sin at, cos at, t power. 8 problems మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. Thanks for watching. Please like, share and subscribe. If you have any doubts, please mention in the comment section. Thank you.